హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్వీట్ రెసిపీ వచ్చి పాల తాలికల పాయసం ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి. గణనాథుడికి ప్రీతికరమైన ఈ పాయసము చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పాలు విరగకుండా బెల్లంతో ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తానండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని అందులో 3 టీ స్పూన్ల సగ్గుబియ్యం వేసి అవి మునిగే వరకు నీళ్లు పోసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. కనీసం ఇవి ఒక 10 నిమిషాలు నానాలండి, అప్పుడే త్వరగా ఉడుకుతాయి. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో 1 కప్పు బెల్లం వేసుకొని అరకప్పు నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, కేవలం బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి వేసి కరిగించిన బెల్లం వేసి కలుపుకోవాలండి. ఈ పిండి తాలికలు రెడీ చేసుకోవడానికి. ఈ విధంగా బెల్లం పాకంతో పిండి కలుపుకుంటే తాలికలు పాయసంలో తినేటప్పుడు చప్పగా ఉండవండి, స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలిపి పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపితే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దగా తీసుకొని తాలికలు రెడీ చేసేసుకోవాలి. ఇవి మరీ లావుగా చేయకూడదు, అలాగని మరీ పలుచగా చేసుకోకూడదండి. కాస్త మందంగా ఉంటేనే బాగుంటాయి. ఇదే విధంగా తాలికలన్నిటినీ రెడీ చేసేసుకోవాలి. నేను ఇక్కడ ఈ పిండితో సగం తాలికలు చేశానండి, మరో సగం ఉండాలు చేస్తున్నాను. చూడండి, ఇలా తాలికలు చేసిన తర్వాత సగం పిండిని ఇలా చిన్న చిన్నగా ఉండాలు చేసుకోవాలి. ఇలా అన్నీ ఉండాలు చేసిన తర్వాత మరో చిన్న సైజు ముద్ద పిండి తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి పిండిని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కలిపితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 1 కప్పు బెల్లం వేసి అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించాలండి. ఇది పాకం రావాల్సిన అవసరం లేదు, కాస్త బెల్లం కరిగి కొంచెము ముదురుగా అయితే సరిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా మరిగించాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అది పూర్తిగా చల్లారాలండి పాకము. ఇప్పుడు పాయసానికి ఒక గిన్నె పెట్టి అందులో ఒక 1/2 లీటర్ పాలు పోసుకొని 1/2 లీటర్ నీళ్లు పోసి ఒక పొంగు వచ్చే వరకు మరగనివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. ఇది అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలండి. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసిన తాలికలు వేసుకొని ఉడికించాలి. ఇది స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలండి. ఇలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇది గోధుమ పిండితో చేసాం కాబట్టి త్వరగానే ఉడుకుతాయండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా కలిపిన పిండిని వేసి కలుపుకోవాలి. ఈ పిండి మిశ్రమం మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, పాయసం గట్టిగా అవుతుంది. కాబట్టి చూసి వేసుకోండి. మీరు తీసుకునే పాయసాన్ని బట్టి పిండి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉడకనివ్వాలండి, లేదంటే బాగా అడుగంటుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసి చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, ద్రాక్షను వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకము పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పాయసంలో వేసి కలుపుకోవాలండి. పాకం వేడిగా ఉంటే పాలు విరిగిపోతాయి, కాబట్టి ఎప్పుడైనా సరే పాకము పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి నెయ్యితో సహా మొత్తం వేసేసుకొని కలుపుకోవాలండి. ఇది అంతా బాగా కలిసేలా కలిపితే సరిపోతుంది. అంతే అండి, పాల తాలికల పాయసము రెడీ అయింది. ఈ పాయసము గణనాథుడికి చాలా ప్రీతికరమైన పాయసం అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఈ విధంగా ఒక్కసారి పాల తాలికల పాయసం తయారు చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.